ఈ మందారం పువ్వు చూడండి, పెద్ద సైజులో అండ్ మంచి కలర్‌లో చాలా చక్కగా ఉంది కదా ఈ ఫ్లవరు. ఇదే విధంగా మీ గార్డెన్‌లో కూడా ఫ్లవరింగ్ రావాలి అంటే మాత్రం ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజరు ప్రిపేర్ చేసి వారానికొకసారి మీ మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వటం వల్ల ఏందంటే వచ్చిన మొగ్గలు కూడా పండుబండి రాలిపోకుండా అండ్ పెద్ద సైజులో మంచి కలర్‌లో పూస్తాయి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫర్టిలైజర్ ఏంటి, ఏ సమయంలో ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. కొత్త వారైతే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మొగ్గలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఒక్క చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అంటే ప్రతిరోజు నాకు ఇదే విధంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మందారం మొక్క 365 రోజులు పూస్తూనే ఉంటుందండి, మనము ఫర్టిలైజర్స్ ఇచ్చేదాన్ని బట్టి. అంటే ఏదో ఒక ఫర్టిలైజరు వారానికి ఒకసారి, అంటే ఒకటే ఫర్టిలైజర్ ఇవ్వకూడదండి, మార్చి మార్చి ఇస్తూ ఉండాలి. కంపల్సరిగా వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వండి, చక్కగా పూలు పూస్తాయి అండ్ మొగ్గలు కూడా రాలిపోవు. ఇది వచ్చేసి ముద్ద మందారం అండి. ముద్ద మందారం నాకు ప్రతిరోజు నాకు 4 పువ్వులు వస్తాయన్నమాట. అసలు ముద్ద మందారం రోజుకి ఒకటి రావడమే కష్టము. అదొకటి మనం కుండీలలో పెంచుకుంటున్నాం కదండి. మనకి నేలలో అయితే ఏ విధంగా అయినా వస్తుంది, కుండీలలో కదా, కుండీలో అయినా సరే నాకు ప్రతిరోజు 4 పువ్వులు వస్తాయి. ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అది కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. అది కూడా పెద్ద సైజులో పూస్తాయండి. మనం కుండీలలో కూడా ఈ విధంగా మన ఫ్లవరింగ్ తీసుకోవడం సాధ్యమా అంటే 100% సాధ్యమండి. అదిచ్చే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల. కెమికల్ ఫర్టిలైజర్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏందంటే స్లోగా పనిచేస్తాయి. కెమికల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే మనం ఇచ్చిన వెంటనే రిజల్ట్ ఉంటుంది, కానీ తర్వాత చెట్టునే పాడు చేస్తుందండి. మనకి మట్టిలో ఉన్న మంచి న్యూట్రియంట్స్ ఇవన్నీ చంపేస్తుంది లోపల. కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ స్లోగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్టేజ్ అండి. మనం డైలీ మనకు కిచెన్లో వస్తుంది కదా వేస్ట్ వచ్చేసి, నేను ఇట్లా కుండీలలో చిన్న గొయ్యిలాగా తవ్వేసి దానిలో కిచెన్ వేస్ట్ పెట్టి పైన మట్టి కప్పేస్తాను. కంపల్సరిగా మట్టి కప్పేయాలండి, ఎందుకంటే ఈగలు చీమలు అటాక్ కాకుండా మన కుండీలలో. కంపల్సరీగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ ఇచ్చే విషయం అండి. వాటరింగ్ మాత్రం ప్రతిరోజు ఒకటే క్వాంటిటీ ఇవ్వండి. ఎక్కువ తక్కువ ఇవ్వడము, ప్లస్ ఎండ టైంలో కూడా మనం వాటరింగ్ అనేది చేయకూడదు. ఇస్తే మార్నింగ్ టైం అన్నా ఇవ్వాలండి, లేకపోతే ఈవినింగ్ టైం అన్నా ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు వచ్చేసి చలికాలం కాబట్టి నన్ను అడిగితే నేను మార్నింగ్ టైమే బెస్ట్ అంటానండి. ఎందుకంటే ఈవినింగ్ మనకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మన మట్టి తడిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెదర్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం ఇస్తేనే బెటర్ అండి. ఇది వచ్చేసి ముద్ద మందారము, కొమ్మలతో పెంచుకునేయండి. మనము మట్టిలో ఒక్కసారి చెట్టు పెట్టుకున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ చెట్టు అందులో ఉంటుంది. మట్టి కలిపే విధానం కూడా ఉంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి రిపోర్టింగ్ చేసే అవన్నీ. మట్టి కూడా మంచి మట్టి మిశ్రమం కలిపి పెట్టుకుంటే మొక్క అనేది చనిపోవడము, పువ్వులు పూయకపోవడం అనేది జరుగుతుంది. నాకు కొంతమంది ఏం కామెంట్ చేశారంటే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది, ఆకులు చక్కగా వస్తున్నాయి, కొమ్మలు బాగా వస్తున్నాయి, కానీ ఫ్లవరింగ్ అనేది రావట్లేదు అని. అది వచ్చేసి మట్టి పెట్టుకునే విధానంలో కూడా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ చూసేద్దాం వచ్చేయండి. ఈ ఫర్టిలైజర్స్కి బనానా పీల్స్ అండి. మనము అరటిపండ్లు తిని పడేసిన తొక్కలు ఉంటాయి కదా, వాటితోని ఈ బనానా పీల్స్ అనేది మనం పువ్వులు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బనానా పీల్స్, నెక్స్ట్ వచ్చేసి పొటాటో పీల్స్ అండి, ఆలుగడ్డ తొక్కలు ఉంటాయి కదా, ఇవి మనకి పువ్వులు రావడానికి చాలా మంచి ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిపాయ తొక్కలండి. ఉల్లిపాయ తొక్కలు మనకి కావాలంటే కిరాణా షాప్లో అయినా ఇస్తారు, లేకపోతే మార్కెట్లో అయినా ఊరికే అడిగి తెచ్చుకోవచ్చండి, ఈజీగా దొరుకుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఉల్లిపాయ తొక్కలు మనం కూరలో ఉల్లిపాయ కట్ చేసుకుంటాం కదా, ఆ వేస్టేజ్ ఏమో అంటున్నారు. కాదండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, పైన పల్చటి లేయర్ ఉంటుంది కదండి, ఓన్లీ ఆ పల్చటి లేయరే తీసుకోండి. మీకు కనిపిస్తున్నది ఆ పింక్ కలర్ లేయర్ మాత్రం తీసుకోకండి, దానిలో ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పింక్ కలర్ లేయర్ తీసుకోకండి. పల్చగా ఉన్న లేయర్ మాత్రం ఆ పొట్టు మాత్రమే తీసుకోండి. ఈ పొట్టు ఇవ్వడం వల్ల ఏంది అంటే కలర్ అండి, మనకి పువ్వులు మంచి కలర్లో పూస్తాయి. ఓన్లీ పొట్టు మాత్రమే తీసుకోండి. ఇది మనకి మార్కెట్లో అయినా ఫ్రీగా తీసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చి కిరాణా షాప్స్లో అయినా తీసుకోవచ్చు. మనకి ఎక్కడ దొరికితే అక్కడ మొహమాట పడకుండా అడిగి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. మనం రెగ్యులర్గా టీకి వాడుకుంటాం కదా టీ పౌడరు. టీ పౌడర్ లేని వాళ్ళు కాఫీ పౌడర్ అయినా
యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడరు వాడిందైనా పర్లేదండి. మనకి డైలీ మనం టీ తాగుతాం కదా! వచ్చిన టీ పౌడర్‌ని వాష్ చేసుకొని ఎండపెట్టి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది అరటిపండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. మనం ఇంత పెద్దగా చేసుకున్నామంటే ఫర్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఫర్మెంట్ చేసుకుంటున్నాం కదండీ! ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతది మనకి. మనం 3 డేస్ ఫర్మెంట్ చేసినాం కదా! ఈ 3 డేస్‌లో మనకి ఫర్మెంట్ అయిపోవాలి ఇవి. ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ తీసుకోండి. కంటైనర్ కూడా ప్లాస్టిక్‌దే అయి ఉండాలి. గ్లాస్‌వి అట్లాంటివి తీసుకోకండి. స్టీల్‌ది, గ్లాస్‌ది అట్లాంటివి తీసుకోకండి. ఓన్లీ ప్లాస్టికే తీసుకోండి. దీనిలో వచ్చేసి మనం కట్ చేసుకున్న అరటిపండు తొక్కలు. అరటిపండు తొక్కలు మనకి ఈజీగా జ్యూస్ షాప్‌లో అయినా అడిగి తీసుకొచ్చుకోండి. ఇది ఫర్టిలైజర్ రూపంగా ఇవ్వచ్చు. లేకపోతే ఎండబెట్టి పౌడర్ రూపం కూడా ఇవ్వచ్చు. అది కూడా మనకి చాలా మంచి ఫర్టిలైజర్‌గా పనిచేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు. అంటే మీ దగ్గర ఎన్ని మొక్కలున్నాయో దాన్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే టీ పౌడర్‌ని. మీరు వాడింది అయితే మాత్రం ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి. నేనైతే ఫ్రెష్‌దే కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇదే క్వాంటిటీ మీ దగ్గర టీ పొడి లేకపోతే కాఫీ పౌడర్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. లూజ్ అయినా పర్లేదు, లేకపోతే బ్రాండ్‌దైనా పర్లేదు. ఏదైనా సరే టీ పౌడర్ ఆర్ కాఫీ పౌడర్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదైతే తీసుకోండి. నెక్స్ట్ ఫర్మెంట్ చేసుకునేటప్పుడు ఏందంటే మనము ఒక కంటైనర్‌లో ఇవన్నీ ఏసుకున్నాం కదండీ! వేసుకున్న తర్వాత మొత్తం నీళ్ళు నింపేయకండి. ఒక ముక్కలు మునిగేంత వరకే మనం ఏసుకున్నవి ఈ పీసెస్ మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. మొత్తం అయితే పోసుకోకండి. మొత్తం పోసుకున్న ఫర్మెంటెడ్ అయ్యే ప్రాసెస్ ఏందంటే మనకి లేట్ అవుతుంది. ఇలా మనము హాఫ్ వరకే వాటర్ పోసుకున్నామంటే డైలీ మనము ఉదయం, సాయంత్రం తిప్పుతా ఉండాలి కదండీ! మనకి స్పేస్ అనేది ఉండాలి పైన. ఫుల్‌గా నింపేసామంటే తిప్పడానికి గూడా మనకి కుదరదు. కొంచెం ఖాళీ అయితే వదిలిపెట్టండి పైన. హాఫ్ వరకే యేసుకొని ఏదో ఒకటండి మీ దగ్గర ఏదుంటే స్పూన్ ఉంటే స్పూను, లేకపోతే ఏదైనా ఎండిపోయిన కొమ్మలు ఏదైనా తీసుకొని పొద్దున, సాయంత్రం తిప్పుతూ ఉండాలి వీటిని. 3 డేస్ ఫర్మెంట్ అయ్యే ప్రాసెస్‌లో మనం ఏం చేయాలంటే పొద్దున, సాయంత్రము మూత తీసి తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటేనే మనకి ఫర్మెంట్ అయిపోతది. మూత మాత్రం టైట్‌గా పెట్టకండి, లూజ్‌గా పెట్టండి. పొద్దున, సాయంత్రం కంపల్సరీగా తిప్పుతూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాని ఏదన్నా నీడ ఉన్న చోట పెట్టండి. అంటే సన్‌లైట్ పడని ప్లేస్‌లలో. అంటే మనము ఇంట్లో అయితే పెట్టుకోము కదండీ! గార్డెన్ ఏరియాలో కానీ ఎండ పడదు కాబట్టి మనకి బాల్కనీలో, గార్డెన్‌లో వచ్చేసి చెట్ల దగ్గర పెట్టేసేయండి. మనం కుండీలు ఉంటాయి గదా! కుండీల దగ్గర పెట్టేసేయండి. ఎండ పడకుండా ఉంటది కాబట్టి. ఎండ పడితే దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ఎండ పడని ప్లేస్‌లో అయితే పెట్టండి. కంపల్సరీగా 3 డేస్ అయితే ఫర్మెంట్ చేయండి. ఫర్మెంట్ చేస్తేనే మనకి దీనిలో ఉన్న రసం మొత్తం మనకి వాటర్‌లో దిగిపోతది. ఆ వాటర్ మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండీ! కంప్లీట్‌గా 3 డేస్ అయిపోయిన తర్వాత మనం యేసుకున్న వేస్టేజ్ మొత్తం మన వాటర్‌లో వచ్చేసిందండి. ఫర్టిలైజర్ అయిపోయింది. వాటర్ కలర్ గూడా మారిపోయింది. దీన్ని మనము మొక్కలకి డైరెక్ట్ ఇవ్వకూడదండి. డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వాలి. ఇంత చిక్కగా అయితే ఇవ్వకూడదండి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. కిందకి, పైకి కలిసే విధంగా. దీన్ని డైరెక్ట్ చెట్లకి తొక్కలతో సహా ఇవ్వకండి. ఎందుకు అంటే ఇది చలికాలం కాబట్టి తొక్కలు తొందరగా ఎండిపోవు. మనం డైలీ వాటరింగ్ ఇస్తాం కాబట్టి ఈగలు ప్లస్ పురుగులు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి కంపల్సరీగా ఫిల్టర్ అయితే చేసుకోండి. మొక్కల మీద స్ప్రే అయితే చేయకండి. జస్ట్ కుండీలలో మాత్రమే పోసుకోవాలండి ఈ వాటర్. నేను స్ప్రేయర్ తీసుకొని స్ప్రే చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మనం దీనిలో మొత్తం వాటర్ తీసేసుకున్నాం కదండీ! దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఆ వచ్చిన వేస్టేజ్‌లో మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకొక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఫర్మెంట్ చేసుకొని అప్పుడు ఆ వేస్టేజ్‌ని మీకు కిచెన్ కంపోస్ట్‌లో కావాలంటే కిచెన్ కంపోస్ట్‌లో ఏసుకోండి. నేనైతే ఓన్లీ వన్ టైమ్ యూజ్ చేస్తున్నాను. కంపల్సరీగా నేను ఫర్మెంట్ చేసుకున్నవి ఇట్లా వేస్టేజ్ వచ్చింది. నేను కిచెన్ కంపోస్ట్ చేసుకుంటానండి. గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు కిచెన్ కంపోస్ట్ చేయాలండి. ఎందుకంటే మనం ఇట్లా చేస్తూ ఉంటాం కదా! ఫర్మెంట్ చేసినవి అన్నీ మనకి చక్కగా ఇట్లా నానిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా కంపోస్ట్ అయిపోతది. నేను దీన్ని తీసుకెళ్ళి కిచెన్ కంపోస్ట్‌లో ఏసేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కిచెన్ కంపోస్ట్ చేసుకోండి. ఇది మొక్కలకి మనకి చాలా బలమండి. కంపోస్ట్‌తో పాటు మనకి కంపోస్ట్ అయ్యే ప్రాసెస్‌లో వాటర్ అనేది రిలీజ్ అయితది కదండీ! లిక్విడ్ రిలీజ్ అయ్యేది. అది కూడా మనం వాటర్‌లో డైల్యూట్ చేసుకోవడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదండీ! ఇది ఒక మగ్గొచ్చేసింది నాకు లిక్విడు. ఫర్టిలైజర్ ఒక మగ్గు వచ్చేసింది కదా!
1:5 అండి. ఎగ్జాక్ట్ కొలతలు చెప్పాలంటే ఒక మగ్గు మనకి ఈ ఫర్టిలైజర్ వాటర్ వస్తే 5 మగ్గులు వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటర్ అంటే బియ్యం కడిగిన నీళ్ళైనా పర్లేదు, పప్పులు కడిగిన నీళ్ళు, ఏ వాటర్ అయినా పర్లేదు. వాటర్ తీసుకోండి. నా దగ్గర అయితే బియ్యం కడిగిన నీళ్ళు లేవండి. నేను ఆల్రెడీ మనీ ప్లాంట్ చెట్టు వాటికి వేసేసాను బియ్యం కడిగిన వాటరు. ప్రతిరోజు నేను బియ్యం కడిగిన వాటరు, మనీ ప్లాంట్ చెట్టు వాటికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. వీటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మీరు మిక్స్ చేసే ప్రాసెస్లో మీకేమన్నా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేయండి. చిక్కగా మాత్రం మన మొక్కలకి ఇవ్వకూడదు. చిక్కగా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు అనేది కొంచెం షాక్కి గురవుతాయి. ఇలా వచ్చేసి ఫర్టిలైజర్ మాత్రం ఈవినింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. చలికాలం అయితే మార్నింగే ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. చామంతులు, మందారాలు, మన దగ్గర ఏ పూల మొక్కలు ఉంటే ఆ పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజరు పూలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చామంతి చెట్టు గురించి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. చామంతి మొగ్గలు రావట్లేదు, వచ్చినా కూడా అవి మాడిపోతున్నాయి, ఫ్లవరింగ్ అనేది సగం పూసి పుయ్యకుండా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారండి. చామంతి చెట్టు గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. నాకు చూడండి అసలు ఫుల్ పువ్వులు వచ్చినాయి. ఇది నేను కొన్నది కూడా కాదు, చిన్నది రోడ్ సైడ్ ఉంటే చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇది సెకండ్ టైం నాకు పువ్వులు పూయడము. ఇదే విధంగా నా దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి అండ్ మందారం చెట్లకి అన్నిటికి ఇచ్చేసానండి. క్వాంటిటీ మాత్రం ఎక్కువ ఇవ్వకండి. ఒక్క మగ్గు వాటరు 2 కుండీలకు ఇచ్చేస్తున్నా నేను. నావి పెద్ద సైజు కుండీలు కాబట్టి మీ దగ్గర చిన్న సైజు కుండీలు ఉంటే 3 కుండీలకి ఇచ్చేసేయండి. ఒక మగ్గు వాటరు 3 కుండీలకి ఇచ్చేసేయండి. కంపల్సరిగా వారానికి ఒకసారి మాత్రం ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి మొక్కలకి. ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు చూడండి, నాకు అడుగున ఉన్న కొమ్మలకి కూడా మొగ్గలు వస్తుంటాయండి. ప్రతిరోజు ఫ్లవరింగ్ అనేది నా గార్డెన్లో చూడొచ్చు. అంత చక్కగా పూస్తూ ఉంటాయన్నమాట పువ్వులు. చూస్తేనే గార్డెన్లోకి రాగానే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ పువ్వుల్ని చూస్తే కొయ్యాలన్నా కూడా మనసు ఒప్పదండి. పువ్వులని తెంపాలన్నా కూడా మనసు ఒప్పదు. ఇంత చక్కటి ఫ్లవరింగ్ని ఆ చెట్లు హెల్తీగా ఉండాలి, ప్రతిరోజు ఫ్లవరింగ్ రావాలి అంటే ఒకటే కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి, సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇలా ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు, కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. మనకి అవి చూస్తుంటే హ్యాపీ అనిపిస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెన్ అండ్ హెల్త్